హలో ఎవ్రీవన్. గుడ్ ఈవినింగ్. హోప్ ఎవ్రీవన్ ఈజ్ డూయింగ్ గుడ్. అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి. ఈరోజు సండే కదా, సండే స్పెషల్ ఉండాలి కదా. సో ఈరోజు నేను మా ఇంట్లో చుక్కకూర కాంబినేషన్ మటన్ చేస్తున్నా అండి. చాలా బాగుంటుంది, పుల్ల పుల్లగా, స్పైసీగా అండ్ రియలీ వెరీ డిఫరెంట్ టేస్ట్ అనమాట. తప్పకుండా ట్రై చేయండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చుక్కకూర, మటన్, టొమాటో, పచ్చిమిర్చి, ఆనియన్, సాల్ట్, పసుపు, కారం, కొత్తిమీర, ఉల్లి ఆకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా పౌడర్, ధనియా పౌడర్. ఇది హాఫ్ కేజీ మటన్ అండి. హాఫ్ కేజీ మటన్కి 2 చుక్కకూర కట్టలు. ఎస్. ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసేసి, ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఫస్ట్ 1 బౌల్ ఆనియన్. ఇవి 3 ఆనియన్స్ అండి. 3 ఆనియన్స్ కట్ చేసుకున్నాను. అండ్ 5-6 పచ్చిమిర్చి, ఉల్లి ఆకు, ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలండి. ఎస్, ఇలా అవ్వాలి. బాగా వేగిన తర్వాత దీంట్లో 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత చక్కగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత వచ్చే ఆ స్మెల్ ఎంత బాగుంటుంది కదండి. చాలా ఎక్కడికో మన చుట్టుపక్కల వెళ్ళిపోతుంది, ఇంకా మనం నాన్ వెజ్ చేస్తున్నామని. ఓకే, ఇప్పుడు దీంట్లో 2 స్పూన్స్ పసుపు వేసుకుందాం. ఎస్, 2 స్పూన్స్ పసుపు వేసి బాగా కలపాలి. ఇప్పుడు దీంట్లో నీట్గా కడిగి పెట్టుకున్న మటన్ కానీ చికెన్ కానీ ఏదైనా కడిగేప్పుడు సాల్ట్ వేసి కడిగితే మంచిదండి. ఓకే, ఇప్పుడు మటన్ని వేసేద్దాం. మటన్ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఈ మటన్లోంచి వాటర్ వస్తాయి కదా మనకి, కలిపేసి మూత పెట్టి ఒక 2 మినిట్స్ తర్వాతకి ఆ వాటర్ అంతా డ్రై అయిపోతుంది. ఒక 2 మినిట్స్ అలా వదిలేద్దాం. ఎస్, ఇప్పుడు వాటర్ అంతా డ్రై అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లో ఒకసారి బాగా కలిపేసి 2 స్పూన్స్ సాల్ట్ వేసుకుందాం. అండ్ 2 స్పూన్స్ కారం. చుక్కకూర పుల్లగా ఉంటుంది కాబట్టి కారం కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. కారం వేసి బాగా అడుగంటకుండా బాగా కలుపుకోవాలి. ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని, కారం వేసిన తర్వాత ఫ్లేమ్ హైలో ఉండి అడుగంటితే అది మాడు వాసన వచ్చేస్తుంది. కూర దాని ఫ్లేవర్ అంతా మిస్ అవుతాం. కాబట్టి మీడియంలోనే ఉంచాలి ఫ్లేమ్. ఇప్పుడు ఇవి 2 టొమాటోస్ అండి. టొమాటో కూడా వేసేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత ఒక స్మాల్ గ్లాస్ వాటర్ అండి. వాటర్ వేసేసి మళ్ళీ ఒకసారి మంచిగా కలిపేసి, ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న చుక్కకూర కడిగి ఆ చుక్కకూరలో ఉన్న వాటర్ అంతా డ్రైన్ చేసేసి, ఎస్, దాన్ని ఇప్పుడు దీంట్లో వేసిద్దాం. ఈ చుక్కకూర మటన్ మంచి గ్రేవీగా వస్తుందండి. చపాతీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది.
చాలా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. చుక్కకూర మటన్ తప్పకుండా ట్రై చేయండి. గోంగూర మటన్, చుక్కకూర మటన్ ఇలాంటివి మనం పిల్లలకి చిన్నప్పటి నుంచే అలవాటు చేసామనుకోండి, పెద్దగా అయిన తర్వాత ఇష్టంగా తింటారు. పిల్లలు తినట్లేదు అంటాం కదా! అది మనం నేర్పించడంలోనే ఉంటుంది. మనం చిన్నప్పటి నుంచి అన్ని టేస్ట్‌లు వాళ్ళకి అలవాటు చేస్తే డెఫినెట్‌గా వాళ్ళు తింటారు పెద్దగా అయిన తర్వాత. కాబట్టి వాళ్ళు చిన్నగున్నప్పటి నుంచే ఇలాంటివన్నీ మనం పెట్టాలి. ఈ కాంబినేషన్స్ అన్నీ చేసి వాళ్ళకి తినిపించాలి. ఓకే. ఇప్పుడు అదంతా బాగా మిక్స్ చేసేసుకొని దాంట్లో ధనియా పౌడర్, ధనియా పౌడర్ అండ్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్. గరం మసాలా, చెక్క, లవంగా, ఇలాచి ఇవన్నీ కలిపి వేయించి మిక్స్ చేసుకున్న పౌడర్ అండి. అది బాగా కలిపేసి ఇప్పుడు లిడ్ పెట్టేద్దాం. 5 విజిల్స్ వచ్చే వరకు ఉంచుదామండి. 5 విజిల్స్ వచ్చేసాయి. ఓకే. ఓపెన్ చేద్దాం. ఓహ్! యెస్. చుక్కకూర మటన్ రెడీ అయిపోయిందండి. మంచి పుల్లగా, కారంగా చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంటుందండి. అసలు ఎక్సలెంట్ ఇది. అండ్ మనము ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని ఈజీగా 2 డేస్ తినొచ్చు. చుక్కకూర వేసాం గదా! ఆ పులుపుతో 2 డేస్ వరకు కూడా బావుంటుంది. హ్యాపీగా తినేయొచ్చు. ఇది డిష్ అవుట్ చేసుకొని చపాతీ ఆర్ రైస్ మన టేస్ట్‌ని బట్టి దేనితో తినాలనిపిస్తే అది ప్రిపేర్ చేసుకొని తినేయాలి. ఓకే. చుక్కకూర మటన్ రెడీ. థ్యాంక్ యూ. బాయ్.